హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడబోయేది మన గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, సింహగర్జనతో బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారు గురించి. సీరియస్ గా చెప్పాలి గైస్, ఇలాంటి ఫుల్ స్వింగ్, ఇలాంటి అగ్రెషన్, ఇలాంటి స్ట్రైక్ రేట్ టాలీవుడ్ లో ఏ హీరో దగ్గర ఇప్పటివరకు చూడలేదు. అఖండాతో మొదలైన ఆ విజయం కాదు, సునామీ. దాని తర్వాత భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, మరీ లేటెస్ట్ గా డాకు మహారాజ్. ఈ 4 సినిమాలు వరుసగా 150 కోట్ల మార్క్ దాటేసి టాలీవుడ్ చరిత్రలో సీనియర్ హీరోలు కాదు, యంగ్ హీరోలు కాదు, ఎవరికీ సాధ్యం కాని రేర్ రికార్డ్ బాలయ్యదే. బాలయ్య కెరియర్ లో ఇది జస్ట్ సక్సెస్ కాదు గైస్, ఇది రోర్, ఇది రామాయణం లాంటి రేంజ్, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే జర్నీ. ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో మంచి మార్కెట్లను బ్రేక్ చేస్తూ సక్సెస్ కి సరికొత్త డెఫినిషన్ రాసుకుంటున్న బాలయ్య ఇప్పుడు తన కన్నును టార్గెట్ చేసింది ఒకే ఒక గోల్, డబుల్ హ్యాట్రిక్. అది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న ప్రాజెక్టులు జస్ట్ సినిమాలు కాదు, పాన్ ఇండియా రేంజ్ లో గర్జించడానికి రెడీగా ఉన్న మాస్ రాకెట్లు. మరి అందులో టాప్ ఆఫ్ ది టాప్, బాలయ్య కెరియర్ కు మైల్ స్టోన్ గా నిలిచిన అఖండాకు సీక్వెల్, అఖండా 2. గైస్, ఇది జస్ట్ సీక్వెల్ కాదు, దేవాలయాల్లో పూజించేంత హైప్ కలిగిన సినిమా. విజువల్ గా, స్కేల్ గా బలియున్న ఆరాధ్య రూపం మళ్లీ తెరపై అవతరించే రోజు కోసం ఆడియన్స్ లిటరల్లీ శ్వాస బిగిపట్టుకుని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న అఖండా 2 గ్రాండ్ రిలీజ్ అంటే పాన్ ఇండియన్ మార్కెట్ మొత్తానికి ఒకే మాట, బాలయ్య అరైవ్డ్. సో గైస్, అఖండా 2 గురించి ఇప్పటికే ఒక్క మాట, బ్లాక్ బస్టర్ ఖాయం. కానీ ఈ సినిమా తర్వాత బాలయ్య ఏం చేస్తాడు, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ప్రశ్న అభిమానుల్లో కాదు, టాలీవుడ్ మొత్తంలోనూ స్పెషల్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు చెబుతున్న నెక్స్ట్ అప్డేట్ మాస్ అభిమానులు హార్ట్ బీట్ స్కిప్ అయ్యే లెవెల్లో ఉంది. అవును గైస్, సక్సెస్ అంటే ఏంటో బుక్ లో రాసినట్టు చూపించిన ఆ వీరసింహారెడ్డి కాంబినేషన్ మరలా రిపీట్ అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆ సినిమా